ఎవరో వెళితే నేను వెళ్ళాలి, ఎవరో వింటే నేను వినాలి, ఎవరో చేస్తే నేను చెయ్యాలి అని ఎవరితోనూ ఎక్కడ కూడా నోవాహు పోటీ పెట్టుకోలేదు. మన వాళ్ళు కొన్ని సందర్భాలలో ఇలానే ఆలోచించి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటుంటారు. రేపు వెళ్దామా, రేపు వెళ్దామనుకున్నారండి, నేను కూడా రేపు వెళ్ళిపోతానండి, వాళ్ళు ఇచ్చారండి కాబట్టి నేను కూడా ఇస్తానండి. ఇలా కాదు, అది కాదు నోవాహు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎవరు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఎవరు దేవునికి లోబడకపోయినా నేను లోబడతాను. ఎవరు చేసినా చేయకపోయినా దేవుడు చెప్పింది నేను చేస్తాను. అందుకే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు అని నోవాహు గురించి దేవుడు రాస్తాడు. ఆదికాండం రాస్తున్నప్పుడు మోషే గారు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఆయన ఎవ్వరూ చేయలేదండి నోవాహు తరములో, ఆయన ఒక్కడే చేశాడండి. మీరు కూడా అలానే యోహాను మాదిరిగా పెట్టుకుని ఎవరు చేస్తే ఏంటి, ఎవరు చేయకపోతే ఏంటి, దేవుడు పని నేను చేస్తానండి. నాకు నోవాహు మాదిరి అండి ఈ విషయంలో. అలానే ఒక యోబు జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక విషయంలో మనకు మాదిరిగా కనబడతాడు. అదే యాకోబు గారు రాస్తారు, సహించిన వారిని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిది కదా అని మాట్లాడతాడు. చూసారా యాకోబు పత్రిక 5:9-10 వచనాలలో సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిది కదా అన్నాడే. అంటే యోబు అనగానే ఒక విషయంలో మనకు ఒక మాదిరిగా కనపడుతుంటాడు, అది సహనం. అంటే ఒక్కొక్క భక్తుల్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయంలో మనకు మాదిరి కనబడతాడు. కానీ యేసును మీరు చూస్తే యేసు అన్ని విషయాలలో మనకు ఒక మాదిరి, అన్ని విషయాలలో మాదిరిగా కనబడతాడు. శ్రేష్టమైన వాడుగా పవిత్రంగా యేసుక్రీస్తు జీవిస్తాడు. తానే బలిగా మారాడు. ఎవరు చేసినా చేయకపోయినా ఇదిగో నా తండ్రి పని అనుకున్నాడు. ఇక సహనంలో ఆకాశవంత ఎత్తున ఆయన సహనాన్ని మనం చూస్తుంటాం. ప్రతి విషయంలో ఒక్కొక్కరు ఒక మాదిరిగా ఉంటే యేసు జీవితంలో అన్ని విషయాలలో ఆయన మనకు ఒక చక్కటి రోల్ మోడల్. అందుకే ప్రపంచానికి యేసు ప్రభు చూపించిన మాదిరి అని ఆయన ఒక్కరిని చూడగలిగితే, ఆయన ఒక్కరిని చదువుకోగలిగితే చాలు, జీవితం ధన్యం, జీవితం మారిపోతుంది. ఇక్కడ యేసు బాల్య దశలో బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చూపించిన మాదిరి, బాలురైన వారందరికీ యేసు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏ విషయంలో, ఇదిగో నేను 12వ ఏట, నేను చాలా జ్ఞానం, నాకు చాలా జ్ఞానం, దేవుడు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవాలయములో బోధకుల మధ్య నేను మాట్లాడిన మాటలకు, నేను వేసిన ప్రశ్నలకు అందరూ విస్మయం అందారు. అయినా నేను నా తల్లిదండ్రులకు లోబడ్డాను, అయినా నా తల్లిదండ్రులకు నేను గౌరవించాను, అయినా నా తల్లిదండ్రులు సన్మానించాను. నేను చాలా మంది పిల్లలు మాట్లాడుతుంటారు, నీకేం తెలీదు అని మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులతో మీకేం తెలీదు అంటుంటారు. ఏంటి ఏమి తెలీదు, వీళ్ళకంట తెలిసిపోయింది. అది చదివెంత 3, 4, 5. వాడి బట్టలు వాడిష్టమే, కూర వాడిష్టమే, చాక్లెట్ వాడిష్టమే, ఏది ప్రతిదీ వాడిష్టమే. వాడు పడుకోవడం వాడిష్టమే, లేవడం వాడిష్టమే. ఎంత వాళ్ళ వయసు ఎంత. కానీ యేసు ప్రభు చూసారా, ఆయన బాలుడుగా 12 ఏట ఆయన గురించి లోకగా అద్భుతమైన మాట, ఆయన వారికి లోబడి ఉండేను. అలా లోబడినందుకు వయసులో, జ్ఞానములో, మనుషుల దయలో, దేవుని దయలో దినదినము వర్ధిల్లాడు. కనుక పిల్లలారా, మీరు ఎవరిలా ఉండాలి అని అనుకుంటే యేసు బాల్యంలో ఎలా ఉన్నాడో మీరు అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు అలా ఉండగలిగితే, లేదా తల్లిదండ్రులైన వారు మీరైనా పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి, అమ్మా మీ వయసులో యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లిదండ్రులకు లోబడ్డాడు రా, తల్లిదండ్రులు గౌరవించాడు, వారికి ఎదురు చెప్పలేదు, వారి మీద తిరుగుబాటు చేయలేదు, చక్కగా వారికి లోబడి ఉన్నందుకు ఎంత గొప్పవాడయ్యాడు అని యేసును చూపించే తల్లిదండ్రులుగా మీ పిల్లలను మీకు కూర్చోబెట్టి మీరు నేర్పించగలిగితే, చెప్పగలిగితే